వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఉత్సవాలు, ఊరేగింపులు, డీజేలు ఇవే కాదు. కొంతమందికి భోజనాలు, అక్కడికొచ్చే అమ్మాయిలు, వాళ్ళతో కొంచెం ఎక్స్‌పీరియన్స్ గుర్తొస్తా ఉంటుంది. మా సైడయితే ఇంటి చుట్టూ బొమ్మలుంటాయి. రోజుకో భోజనం జరుగుతది. రోజుకొక బొమ్మ దగ్గర ప్రసాదం దొరుకుతది. ప్రసాదం కోసం పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు భోజనం విషయంకొస్తే ఇక్కడ అరటికాయ బజ్జీలు ఫేమస్. ఎంతంటే అంత. చూసారా ఎలా కోస్తున్నారో? అలా కోస్తూ నలుగురు, ఐదుగురు బజ్జీల మీద నిమగ్నమై ఉంటారు. అక్కడ జరిగే హడావిడి ఇప్పుడు అన్నం చూసారా? అన్నం, పులిహోర, సేమియా, స్వీట్ సేమియా, బజ్జీ, పాపడ్స్ ఇలాంటివన్నీ పెడతా ఉంటారు. అక్కడికొచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అంటూ ఏమి ఉండదు. కానీ ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు. ఈరోజు నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ అయింది. వర్షం బీభత్సంగా పడింది. వర్షంలో కూడా తినటం, రావటం ఏమాత్రం తగ్గలేదు. చాలామంది వచ్చేశారు. కానీ వర్షంలో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ భక్తిలో నిమగ్నమైపోయారు చాలామంది భక్తులు.